తాను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి కానీ అక్కడ మంత్రులు కానీ ఎప్పుడు కూడా కలవలేదు. ఆయన పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితమైన నంబర్ 4. ఇది మీ నాయన చరిత్ర, కేసీఆర్ చరిత్ర. దీని మీద కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ పాలన చక్కగా లేదు అని కదా కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండడంతో ఏమైందంటే సడన్లీ వాళ్ళకు అధికారం పోయేసరికి వాళ్ళు షాక్లో ఉన్నారు. అసలు 10 ఏళ్ళు ఆ రాజ్యభోగ్యాలు అనుభవించే క్రమంలో 10 సంవత్సరాలు అధికారం పోయేసరికి కంట్రీ తర్వాత వాళ్ళ షాకింగ్లోనే ఉన్నారు. అది జీర్ణించుకోలేకపోతుంది. ఆ పవర్ని లేకపోయేసరికి వాళ్ళకేమి అర్థమైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బాధ్యత ఏంటి? తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారము కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాలి. కేంద్రానికి ద్వారా నిధులు సమకూర్చే దాంట్లో ఢిల్లీకి వెళ్ళాలి. ప్రజల అభివృద్ధి పార్ట్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు ఉంటాయి. ఢిల్లీ పదే పోతున్నాడని మీ విమర్శలు మీ రాజకీయ విమర్శలు. ముఖ్యమంత్రిగా తన బాధ్యతను, మా రాష్ట్ర మంత్రులు వారి బాధ్యతలు నిన్న మొన్న మనమందరం కూడా టీవీలలో కానీ మీడియాలో కూడా చూసినాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ని అండ్ శ్రీధర్ బాబు గారు కలిసి అదేదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ సంబంధించిన మినిస్టర్ తోటి అధికారులతో ఒక రోజంతా కూర్చున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అదే మన మోటుగా అంటారు, అక్కడ కోపం వస్తే కన్ను తొప్పినాయని రఫ్గా అంటారు చూడండి. బాగా విసిగిస్తే అరే నీకు కన్ను తొప్పినాయి అలా కనబడతలేదా అని నీకు అని అంటారు. కొంత లాంగ్వేజ్లో కొంత నిజంగా కన్ను తొప్పినాయి అనిపిస్తుంది, వీళ్ళు కనబడతలేదని అనిపిస్తుంది. అదే కూడా అంత మొన్న పోయినప్పుడు కూడా కన్సల్ట్ మినిస్టర్తోనే కదా సీఎం పోతున్నది. ఇక తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత నెరవేరుస్తుంది. తెలంగాణ ప్రజల బాధ్యతలు ఏమి, మా బరువు బాధ్యతలు ఏం పెట్టారో అవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళంతా. మీరు ఫామ్ హౌస్లో పడుకున్నాడని చెప్పి మమ్మల్ని కూడా ఫామ్ హౌస్లో పడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు సెక్రటరీలో కూర్చొని ఏ ఒక్క రోజు కూడా అటు పరిపాలన పరంగా సెక్రటరీ అందుబాటులో లేని పరిస్థితి 10 సంవత్సరాలు. ఆ కొత్త బిల్డింగ్ కోసమే దాదాపు 4 ఏళ్ళ ఒక టర్మ్ అంతా కొత్త బిల్డింగ్ కట్టడానికనే తీసుకున్నాం సెక్రటరీ. చెట్టు కూడా అయిపోయాడు ఆ శాఖలేదు. ఏ పుట్టలు ఉన్నాడో తెలియదు, ఏ చెట్టు కాడ ఉన్నాడో తెలియదు, ఏ పుట్టలో కూర్చున్నాడో తెలియదు. 4-5 ఏళ్ళు సెక్రటరీట్లా. తెలంగాణ ప్రజలు 4 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అసలు 5 సంవత్సరాలు సెక్రటరీ ఆడున్నాడో లెక్కుకోవడానికే పుణ్యకాలం అయిపోయింది. మీరేందా నీతులు మాట్లాడతారు? ఇద్దరు బామాడుదురు పొద్దున్న లేవగానే ఏం ఏడుపాయ మీ పరిమాణ ఏడుపు అంతా రోజు ఏడుచుంటేనా? నీళ్ళది నడుస్తుంది. అవును, ఇప్పుడు నీళ్ళ పంచాయతీ 2 రాష్ట్రాలు అలాగైనాయి కాబట్టి ఉంటాయి ఆ సమస్యలు. జనమండలి అధికారులు అక్కడ అధికారులు వాళ్ళు పిలిచిరు, వాళ్ళు ఇద్దరు సీఎంలు కాబట్టి పోయిరు అంతే. ఆడ కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని, వాళ్ళు ముఖ్యమంత్రులుగా చూడమన్నారు. వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు కదా, చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కదా.